అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏంటి 3 రకాలు పెట్టారు, పచ్చళ్ళ, కారపొళ్ళ, ఆవకాయల, ఏంటి అనుకుంటున్నారు కదా? ఏంటో చెప్పేస్తానండి. మీకు చెప్పడం కోసమే కదా, మీకు చూపించడం కోసమే చేశాను. పెద్ద వీడియో తీశాను. అవసరం అనుకుంటే చూడండి. చూసిన వారు మాత్రం లైక్ చేయవలసిందే, కామెంట్ పెట్టవలసిందే. అలా అంటున్నానండి, మీకు నచ్చితేనే. మరి ఏంటో చెప్పేనా మీకు చూపించాలి ఇలా చేసి అని 3 రోజుల నుంచి ఇలా అవస్థ పడుతూ ఉన్నాను. ఇలా చేసుకోవాలంటే 3 రోజులు అవస్థ పడాలా అండి అని అనుకోవద్దు. ఎందుకంటే శుక్రవారం శనివారం నీసు చెయ్యం కాబట్టి, ఈరోజు ఆదివారం కాబట్టి ఈ రోజుకి అన్నీ దగ్గర పెట్టుకుని రెడీ చేసుకుని ఉంచి ఇప్పుడు చేశాను. ఏంటి ఇన్ని చెప్తున్నారు, అదేంటో చెప్పండి ముందు. సోది చెప్పారులేండి అంటున్నారా? సోది చెప్పనులేండి. ఇవి 3 కూడా నీసే. ఏం నీసు? ఇక్కడ కనపడే నీసు ఏంటిది? పచ్చిరొయ్యలు. పచ్చిరొయ్యలు చుట్టాలు పంపించారండి. చుట్టాలు పంపిస్తే చక్కగా అవి బాగు చేసేసి కడిగేసి పసుపు వేసి చక్కగా ఆయిల్ వేయటం అంటారన్నమాట. ఆగిలు వేయటం అని, అంటే ఆవిరి మీద ఉడికించటం అని. వాటర్ అంతా పోయేట వరకు, వాటర్ పోయేద వరకు ఉడికించేసి చల్లారిక స్టోర్ చేసేసాను. శుక్రవారం శనివారం చేయడానికి లేదు, ఆదివారం చేద్దాము అని ఈరోజు మొదలు పెట్టానండి. అయితే 2 గంటలు పట్టింది ఇది అవ్వేటప్పటికి. ఇంతంత టైంలో పట్టే వంటలు మేము ఎక్కడ చేసుకోగలమా అంటారా? లేదండి. మరి 3 ఐటమ్ ఒకే దాంట్లో చూపించేసాను నేను, ఒకే వీడియోలో. ఒక 10 నిమిషాలు తీసాను. అవసరం అనుకుంటే వీడియో చూస్తే తప్పకుండా మీకు అర్థమైపోతుంది. మీ ఇంట్లో పచ్చిరొయ్యలు ఉన్నా, ఎవరన్నా పంపించినా, ఎక్కువ కొనుక్కున్నా ఇలా చేసుకుంటే దూరంగా ఉన్న పిల్లలకి పంపించవచ్చు. అలానే పొద్దుటే క్యారేజీ భోజనాలు ఉంటాయి కదండి, బాక్స్ పెట్టడం అన్నా, పిల్లలకి క్యారేజీ పెట్టడం అన్నా, ఇలాంటివి చేసుకుని ఉంచుకుంటే కూర కోసం కంగారు పడక్కర్లేకుండా కొంచెం ఇది వేసి పెరిగేసి ఇస్తే కూడా ఒక్కొక్కసారి కాలక్షేపణ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఏంటి ఇది అనేది చెప్పేనా మరి. ఇది పచ్చిరొయ్యల ఆవకాయ. ఇది పచ్చిరొయ్యల ఆవకాయ అండి. ఇది పచ్చిరొయ్యలు పచ్చడి. ఇది పచ్చిరొయ్యలు కారప్పొడి. చక్కగా కారప్పొడి చేశాను. ఈ 3 ఒకే వీడియోలో ఉన్నాయి. మీకు అవసరం అనుకుంటే చూడండి. చూస్తే తప్పకుండా మీరు 1 కిలో రొయ్యలు తెచ్చుకుని ఇలా చేసుకుంటారు. నాకు చుట్టాలో తెలిసిన వాళ్ళు ఉన్నారండి, 2 కేజీలు రొయ్యలు పంపించారు. చక్కగా చేస్తే చాలా మంచి తాజా రొయ్యలు మటండి. చాలా రుచిగా కూడా ఉన్నాయి. అయితే 2 కూరల్లో కూడా వేసాను నేను. మామిడికాయ పచ్చిరొయ్యలు వండాను, ములక్కాడ పచ్చిరొయ్యలు వండాను. ఇప్పుడు ఉన్న పచ్చిరొయ్యలతో ఈ పచ్చడి చేశాను, కారప్పొడి చేశాను, ఆవకాయ చేశాను. ఇవి ఎన్నాళ్ళైనా ఉంటాయి. పచ్చడి ఉండాలే కానీ. దూరం ఎక్కడికో పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏమన్నా ఇలాంటివి పంపించాలంటే తెలియకపోవచ్చు. నాకే తెలుసని నేను చెప్పట్లేదండి. నేను చేసిన విధానం చూసారంటే తప్పకుండా ఇలా చేసి మీరు పిల్లలకు పంపిస్తారు. తప్పకుండా చేయండి, చేసి పంపించండి. తర్వాత పిల్లలకి బాక్స్లో కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. అంతెందుకు, అలా బాక్సుల్లోకి వేసేలాగా క్యారేజీలు పెట్టుకోవడానికైనా ఎవరికన్నా పంపించడానికి మనం తినకూడదా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. అలా అని కాదండి. ఉన్నప్పుడు చేసుకుంటే కూర ఏమీ లేదని కంగారు పడక్కర్లేకుండా కాస్త చారు పెట్టుకుంటే ఇలాంటి కారపొడో, ఇలాంటి పచ్చడో, ఇలాంటి ఆవకాయ ఏదో ఒకటి వేసుకుని 4 ముద్దలు తినేయచ్చు, మజ్జిగతో 4 ముద్దలు తినేయచ్చు. ఆ రోజు భోజనం గడిచిపోతుంది కదండి. అలా చేసుకుని కూడా ఉంచుకోవచ్చు. ఇంతకుముందు ఎప్పుడో పెట్టానండి పచ్చిరొయ్యలు పచ్చడే, ఆవకాయ పెట్టాను, కానీ ఇప్పుడు చేశాను. అసలైన విషయం పెద్ద వీడియోలో చెప్పడం మర్చిపోయినప్పుడు చెప్పేస్తున్నానండి. ఏంటంటే పచ్చిరొయ్యలు పచ్చడి చేయొచ్చని ఒక నారాయణమ్మ అని ఉండేవారు. అప్పటికే 90 ఏళ్ళు పైనే ఉంటాయి. చక్కగా ఒంగోని నడుచుకుంటూ వచ్చేసేవారు మా ఇంటికి. ఆవిడ చేసారు శనికాల మీద నూరేరమటండి. ఏముంది, కొబ్బరి పచ్చడి చేసుకుంటాం కదా, ఎర్ర కొబ్బరి పచ్చడి అని. అలాగే అయితే తీపెయ్యం, చింతపండు అన్నీ మామూలే. కాకపోతే వేయించేసిన రొయ్యలు వేస్తాం, పచ్చి రొయ్యలు. అంతేనండి. నేను రొయ్యలు అంటాను, రొయ్యలు అనాలేమో నాకు తెలియదు, ఏమనుకోవద్దు. చూసారా, ఇదేనండి చక్కగా. ఇదైతే పచ్చడి కొంత వేసుకుంటే మొత్తం అన్నం అంతా తినేయచ్చు. ఇది పచ్చిరొయ్యలు పచ్చడి. ఎలా చేసాను, ఏం ఐటెం వేసాను అని మీకు తెలియాలి అంటే తప్పకుండా పెద్ద వీడియో చూడాలి. చూడండి, మరి చూస్తే తెలుస్తుంది. ఇది రొయ్యలు కారప్పొడి. చూసారా చక్కగా ఎంత బాగుందో. మరి ఇది నిల్వ ఉంటుంది. ఇవి చానాళ్ళు ఉంటాయి, 6 మాసాలు అంటే 6 నెలలు ఉంటాయి. ఏమీ కాదు. ఇది ఆవకాయ, చక్కగా పచ్చిరొయ్యల ఆవకాయ. ఇదిగోనండి, కొంచెం వేసుకుంటే అన్నం అంతా తినేయచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఆవకాయకి సంబంధించినవే వేసాను, పులప అయితే వేయలేదు. అయితే ఎలాగనేది మీరు చూడాలి. పెద్ద వీడియో చూస్తే తప్పకుండా మీకు అర్థమవుతుంది. చూసారా, నచ్చిందా మరి? ఇదేనండి నేను చేసింది ఈరోజు. అయితే 3 రోజుల నుంచి ప్రయత్నం
శనివారం శుక్రవారం ఈసులు ముట్టుకోను కాబట్టి అలా ఉంచేసాను. ఈరోజు ఆదివారం అని చేసేసాను. మీకోసం మీకు చూపించడం కోసం, మీకు చెప్పడం కోసమే చేశానండి. మీరు పెద్ద వీడియో చూడండి, చూస్తే నచ్చితే లైక్ చేయండి, నచ్చితే కామెంట్ పెట్టండి. చూడండి, చూసి మీకు ఉపయోగించుకుంటే చాలండి. కామెంట్లు, లైకులు ఎలా ఉన్నా చూసారు కదా, నచ్చింది కదా, ఇంతేనండి. ఉతపదంగా అనేస్తూ ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.